వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఏసీబీకి దొరికిన సొమ్మును మున్సిపాలిటీకి అప్పగించాలి. అక్రమాల అడ్డాగా మారిందని అర్బన్ ఎమ్మెల్యే ఆరోపణ. ప్రముఖ సమాజ సేవకుడు రాజారెడ్డి అస్తమయం. నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి. పైడి చూపులు ఎటువైపు? కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం. ఆర్మూర్లో బోధన్ ఎమ్మెల్యే పాల్గొనడంతో అనుమానం. మూడు దశాబ్దాల పోరాటంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనది. బాన్స్వాడ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సన్మానం. చిగురించిన ఆశలు. లక్ష్మీ కెనాల్ ద్వారా నిండిన చెరువులో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగి ఇంటిపై ఏసీబీ సోదాలు చేసి స్వాధీనం చేసుకున్న సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుండా మున్సిపాలిటీకి ఇచ్చి అభివృద్ధికి సహకరించాలన్నారు. మున్సిపల్ అధికారిపై జరిగిన ఏసీబీ దాడులపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పందించారు. ఇందూరు మున్సిపాలిటీ అంటేనే అవినీతికి కేరాఫ్ అడ్డాగా మారిందని, తను గెలిచినప్పటి నుండి ఇదే విషయంపై పలుమార్లు హెచ్చరించడం జరిగిందని ధన్పాల్ సూర్యనారాయణ ఒక ప్రకటనలో అన్నారు. శుక్రవారం రోజున ఓ అధికారి ఇంట్లో జరిగిన ఏసీబీ దాడుల్లో 6 కోట్లకు పైగా నగదు, పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తుల దస్తావేజులు దొరకడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. మున్సిపల్ వివిధ శాఖల్లో అవినీతి తిమింగలాలు ఇంకా ఉన్నాయని, మున్సిపల్ అవినీతి ప్రక్షాళన ఇంకా జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అవినీతి పరుడైన అధికారులు ఉన్నంతకాలం సామాన్యులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందని ద్రాక్షలా మిగిలిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్, క్రింది స్థాయి అధికారులపైన, శాఖలపైన ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించుకుని ప్రజలకు న్యాయబద్ధమైన పాలన అందించాలన్నారు. అలాగే ఇందూరు నగర ప్రజల నుండి దోచుకున్న ప్రతి పైసా ఇందూరు నగర అభివృద్ధికే ఖర్చు పెట్టాలని, ఆ సొమ్ముపై ఇందూరు నగర ప్రజలకి హక్కు ఉంటుందని, ఏసీబీ అధికారులు రికవరీ చేసిన అక్రమ ఆస్తులు తిరిగి మున్సిపల్ ఖాతాలో జమ చేసి అభివృద్ధికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎందరో పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే లాలన వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి నీడలేని ఎందరో వృద్ధులకు బాసటగా నిలిచారు. ఆయన మరణం ఎంతో కలిచివేసిందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. అంత్యక్రియలో పాల్గొని పాడెమోశారు. రాజారెడ్డి సేవలను ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ప్రముఖ సమాజ సేవకుడు రాజారెడ్డి మరణం సమాజానికి తీరని లోటు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అంకాపూర్ లాలన ఆశ్రమంలో జరిగిన ఆయన అంత్యక్రియలకు హాజరై పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయన పాడెమోశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎందరో పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం చేశారని, అలాగే లాలన వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి నీడలేని ఎందరో వృద్ధులకు బాసటగా నిలిచారంటూ రాజారెడ్డి సేవలను ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. సమాజ హితాన్ని కోరుకునేవారు మన మధ్య లేకపోవడం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంత్యక్రియలకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఆర్మూర్ ఎమ్మెల్యే 3 రంగుల జెండా వైపు చూస్తున్నారా? వ్యాపారవేత్త అయిన రాకేష్ రెడ్డి సడన్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మొదట హస్తం వైపు చూసినా మనసు మార్చుకుని కమలం గూటిలో చేరి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారు. దేశం కోసం, ధర్మం కోసం అంటున్న పైడి కాంగ్రెస్ లో ఇమడగలరా? కానీ మొదట కాంగ్రెస్ వైపు చూసిన కమలం గూటికి చేరిన ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అన్న టాక్ ఆర్మూర్లో చక్కర్లు కొడుతుంది. పైడి పొలిటికల్ పై ఆఫ్ ద రికార్డ్. ఏడాది దేశంలో కష్టపడి తిరిగి స్వదేశానికి వచ్చిన ఆర్మూర్ డివిజన్ అంకాపూర్ బిడ్డ పైడి రాకేష్ రెడ్డి స్వదేశానికి వచ్చిన అనంతరం వ్యాపారం మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా
సామాజిక సేవ కోసం పేదలకు వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంతటితో ఆగకుండా 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరి స్వల్పకాలంలో ఆర్మూర్ నియోజకవర్గంపై పట్టు సాధించి ఎన్నికలకు సిద్ధమయ్యాడు. అందుకు బీజేపీ సైతం అంగీకరించడంతో నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం చేసి అప్పటికి 2 పర్యాయాలు విజయం సాధించిన అధికార పార్టీ ఎమ్మెల్యేను ఓడించి ఆర్మూర్ నియోజకవర్గంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. కానీ ఇటీవల పైడి చూపులు కాంగ్రెస్ వైపు అంటూ ప్రచారం జరుగుతుంది. దీనికి అనుగుణంగా ఇటీవల ఆర్మూర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు పరుస్తున్న అమృత్ పథకానికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఆహ్వానించారు. మొదట మాజీ మంత్రి పైడి నివాసానికి చేరుకొని తేనెటి విందు స్వీకరించారు. కొంత సమయం ఇరువురు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలో అమృత్ పథకానికి శ్రీకారం చుట్టారు. దీంతో అప్పటి వరకు పైడిపై వస్తున్న పుకార్లకు ఈ కార్యక్రమం కాస్త ఆజ్యం పోసింది. కమలం పార్టీ నుండి గెలుపొందిన రాకేష్ రెడ్డికి నియోజకవర్గంలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని, ప్రోటోకాల్ విషయంలో ఆయనకు జరిగిన అన్యాయాన్ని స్వయంగా సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ నుండి పోటీ చేసిన వినయ్ రెడ్డి ఆర్మూర్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం చేత ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని భావించి పైడి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అనేది మరో టాక్. ఇందులో ఎంత నిజం ఉందో గానీ కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యే కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొనడంతో పలు సందేహాలు కలుగుతున్నాయి. ఇది నిజం అన్నట్టు సుదర్శన్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమానికి ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి దూరంగా ఉండటం కూడా అనుమానానికి బలం చేకూరుస్తుంది. అసలు పైడి కాంగ్రెస్ వైపు చూసే అవకాశం లేదని మాజీ మంత్రి, సహచర శాసనసభ్యుడు, జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడని సుదర్శన్ రెడ్డిని ఆహ్వానించారు తప్ప అందులో మరొకటి లేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అంతకుముందు పలు సందర్భాలలో ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, అటు తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలని పైడి కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులను కోరారు. అందులో భాగంగానే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ సుదర్శన్ రెడ్డిని ఆహ్వానించి అభివృద్ధి పనులలో భాగస్వాములను చేశారని భావిస్తున్నారు. కానీ ఇటీవల బీజేపీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్ లో చేరి నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే పైడి ప్రయత్నం అంటున్నారు మరికొద్ది మంది. ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి ఒకే వేదికను పంచుకోవడంతో పొలిటికల్ సర్కిల్లో అనేక రూమర్లు పుట్టుకొస్తున్నాయి. ఇందులో ఎవరి ఊహలకు మేర అంచనాలు వేసుకుంటున్నారో అది ఎంతవరకు నిజమో ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన 3 దశాబ్దాల ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని అన్నారు. చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం మరియు ప్రజలకు చేరవేయడానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఎస్సీ వర్గీకరణకు నైతిక మద్దతు తెలిపాయని జర్నలిస్టులను సన్మానించారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి వార్తా కథనాల ద్వారా నైతిక మద్దతు తెలిపినందుకు మీడియా మిత్రులకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో కోటగిరి ఉమ్మడి మండల ఎంఆర్పీఎస్ నాయకులు, బాన్స్వాడ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు సోంపూర్ కె పోచిరామ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కోటగిరి ఉమ్మడి మండల పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ ఎం నాగయ్య, ఎత్తండ మాజీ సర్పంచ్ వాగ్మారి ఆనంద్, రాష్ట్ర ఎంఆర్పీఎస్ ప్రచార కార్యదర్శి కన్నం దౌలయ్యలు పాల్గొన్నారు. శాలువాతో సన్మానించి పెన్నులు, బుక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాన్స్వాడ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు సోంపూర్ కె పోచిరామ్, ఎత్తండ మాజీ సర్పంచ్ వాగ్మారి ఆనంద్లు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగా చేసిన పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు వెలువరించిందని అన్నారు. గత 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణపై చేసిన పోరాటంలో జర్నలిస్టులు వ్రాసిన వార్తలు ఎంతో కీలకమయ్యాయని వారు పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ ద్వారా విద్య, ఉద్యోగ రంగాలలో అందరికీ సమాన న్యాయం జరుగుతుందని వారు కొనియాడారు. ఒకరికి వ్యతిరేకం మరొకరికి అనుకూలం కాదని, అందరికీ సమాన వాటాలు దక్కుతాయని అన్నారు. అందరూ కలిసిమెలిసి ఉండి మునుముందు ఎస్సీ వర్గీకరణలో రిజర్వేషన్లు పెంచుకోవాలని అన్నారు. హక్కుల కోసం పోరాటం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు సోంపూర్ కె పోచిరాం, రాష్ట్ర ఎంఆర్పీఎస్ ప్రచార కార్యదర్శి కన్నం దౌలయ్య, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఎత్తండ మాజీ సర్పంచ్ వాగ్మరి ఆనంద్, ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ ఎం నాగయ్య, మండల ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు డ్రైవర్ సాయిలు, టాక్లీ గ్రామాధ్యక్షులు కండెల గంగాధర్, సోంపూర్ గ్రామాధ్యక్షులు కె సాయినాథ్, బురే శంకర్, రాజేష్, మేత్రి జలయ్య, దండు గంగారాం, మల్లి శ్రీను, నర్సింలు, సంజీవ్, రాజేందర్, భూమేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు ఎంఆర్పీఎస్ పక్షాన వారికి మా చిన్నపాటి ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అన్నలు ప్రతి ఒక్కరూ విలేకరుల పేరున వారు వచ్చినందుకు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఏదైతే మా ఆశయం గత 30 సంవత్సరాల నుండి 1994లో ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైందో నాటి నుంచి నేటి వరకు 30 సంవత్సరాల నుండి ఈ పోరాటం ఎస్సీ వర్గీకరణ ఏదైతే కొనసాగుతుందో ఆ పోరాట ఫలితంగానే ఈరోజు మా ఎస్సీ వర్గీకరణకు గత 3-4 రోజుల క్రితము అత్యున్నత న్యాయస్థానము మరి మా సుప్రీంకోర్టు మాదిగల పక్షాన అనుకూలమైన డిమాండ్ ఎస్సీ వర్గీకరణకు మనం న్యాయమైన డిమాండ్ కాబట్టి ఆ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు ఎవరి వారు అనుకూలంగా ఖచ్చితంగా రిపోర్ట్ చేసుకొని అసెంబ్లీలో మీరు బిల్లు పాస్ చేసుకొని మరి ఎస్సీ వర్గీకరణ చేసుకోవాలని చెప్పేసి అనుకూలమైన తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకి ఆనందంగా ఈరోజు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వారికి పత్రికా విలేకరులకు అభినందనలతోనే ఈ సంతోషంగా మేము ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పోరాటానికి ఈ పత్రికా విలేకరులకు ఎంత మా పోరాటం ఉందో ఆ పోరాటానికి తగిన రాతలు కూడా అంతే ఉన్నాయని మేము ఈ సందర్భంగా గర్వించదగ్గ విషయము. వారికి మేము ఆశిస్తున్నాం. ఏ మాత్రము పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా న్యాయం చేయాలని చెప్పేసి పత్రికా విలేకరులు అందరి కోసం మేము ఉన్నామంటూ ముందడుగు వేస్తూ ఉన్నారు. వారి కోసం మా కోసం వారు ఎప్పటికీ ముందుంటున్నారు. కాబట్టి దళితుల పక్షాన వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని, సమానంగా న్యాయమైన డిమాండ్లు అందరికీ దక్కాలని చెప్పేసి వారు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నారు. వారికి అనుగుణంగానే మాకు అనుగుణంగానే ఈరోజు యావత్ సమాజం కూడా న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి వర్గీకరణ ఏదైతే జరిగిందో అది న్యాయమైన డిమాండు. అందరికీ సంక్షేమ పథకాలు కానివ్వండి, విద్యా ఉద్యోగ రంగాల్లో అందరూ ముందుకు పోవాలని చెప్పేసి ఎస్సీ మాదిగ ఉపకులాలకు అందరికీ న్యాయం చెప్పాలని సుప్రీంకోర్టుకి ఈ సందర్భంగా వారికి మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. సుప్రీంకోర్టు గారికి ఏదైతే 7 జడ్జిలలో 6.1 ఈ తీర్పు వచ్చిందో అంత హర్షించదగ్గ విషయం. ఈ ఏదైతే ఉద్యమం కొనసాగిందో మందాకృష్ణ మాదిగ గారే మా దేవుడు అని ఈ సందర్భంగా మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం. మాదిగ జాతి ఉన్నంత వరకు మందాకృష్ణ మాదిగ గారు ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మా దళితుల పక్షాన అందరి పక్షాన మనం అందరం కలిసిమెలిసి పోరాడు సాధించుకుందాం. ఇంకా ముందు అంశాలు ఉన్నాయని అన్నలారకున్న అందరికీ దళిత నాయకులకు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. అన్న, ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. ఇది సమానమైన వాటాలు అందరికీ దక్కాలని చెప్పేసి ఈ వర్గీకరణ జరిగింది. అన్న, మీరు కూడా పెద్ద మనసుతో మాకు సహకరించాలని మా దళిత నాయకులకు దళితుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానా. మరి మనం అందరం అన్నదమ్ములం, అందరం వాటా ఏదైతే ఒక తల్లిదండ్రులకు పుడతామో సమానంగా అన్నదమ్ములు అందరూ పంచుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా నా అన్నలకు ప్రత్యేకంగా నేను మీకు కూడా అభినందనలు తెలుపుతున్నా. ఎస్సీ వర్గీకరణకు మీరు కూడా మాకు సహకరించాలని, ముందు జరగాలని మీరు కూడా కోరుకోవాలన్నా. మేము కూడా మీ తమ్ముళ్ళం. మనకు ఎలాంటి కొట్లాటలు వద్దు, గొడవలు వద్దు. మనం ఏదైతే ఉన్నదో పక్షపాతంగా ఎవరికి వహించకుండా అందరు న్యాయం చేసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా నా అన్నలకు, ముఖ్యంగా దళిత నాయకులకు పేరున నేను కోరుకుంటున్నానా. మనం అందరం కలిసిమెలిసి ఉండి పోరాడదాం. మన హక్కులు ఇంకా చాలా ఉన్నాయన్నా. మనకు ఎస్సీ వర్గీకరణలో ఇంకా రిజర్వేషన్ పెంచుకోవాలని చెప్పేసి మనం ఇంకా ముందు కొట్లాడాలన్నా. మన పెద్దన్న అన్నగారు మందకృష్ణ మాది గారు ముందు వరుసలో ఉంటారు మన కోసం. మనం అందరం మాల తీరుగా అన్ని 59 కులాలకు న్యాయం చెప్పాలని జరగాలని ఈ మందకృష్ణ మాదిగ పోరాటం అన్న. ఈ మందకృష్ణ మాదిగల కోసమే కాదు, అన్ని వర్గాలకు, సామాజిక వర్గాలకు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి వారు పెద్ద మనసుతో
ఈరోజు ముందుకు వచ్చిరన్న. అలాంటి నాయకుడు మన కులంలో పుట్టడం ఈరోజు మనం ఏ జన్మంలో పుణ్యము చేసుకున్నామో కానీ మాదిగ జాతికి ఆత్మగౌరవం తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ. మండలంలోని హెడ్ క్వార్టర్లో ఎంఆర్పిఎస్ కార్యకర్తల తరఫున మా కోటగిరి ఉమ్మడి మండలాల విలేకరులకు సన్మాన కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి మా ఎంఆర్పిఎస్ కార్యకర్త పోచిరామ్ తమ్ముడికి మా ఎంఆర్పిఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి నాంది పలికి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పును వెలువరించడం జరిగింది. అందులో ముఖ్య పాత్ర వహించినటువంటి విలేకరులకు ఫస్ట్ ముందుగానే ఒక ధన్యవాదాలు. ఈరోజు సన్మాన కార్యక్రమం విలేకరులకు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా తక్కువ సందర్భాలలో విలేకరులకు సన్మాన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ఎవరో రాజకీయ నాయకులకు కానీ ఉమ్మడి సంఘాలకు కానీ ఎక్కడో జరిగినట్టు ఉద్యమాలకు కానీ ఎక్కడో జరిగిన ఒక కార్యక్రమాలకు కానీ ప్రారంభోత్సవాలకు కానీ ఇవి వేయాలనే తపనతోటి ఎక్కడ ఏ రోజు వీలుంటుందో మరి ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతూ ఉంటుందో మరి పరిగెత్తుకెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క నాయకుడిని అది యొక్క జరిగినటువంటి కార్యక్రమాన్ని రేపటి రోజు పేపర్లో వెయ్యాలని ఒక తపన తప్ప వేరే ఉద్దేశం లేకుండా నిర్మీనంగా పనిచేసినటువంటి మా యొక్క విలేకరులకు ఈరోజు జరిగేటటువంటి ఇదే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విలేకరు సోదరులారా, మీరు అస్తమానం వెళ్తూ ఉంటారు, మీకు ఒక టైం అంటూ ఉండదు. ఎందుకంటే ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా దాన్ని నా పేపర్లో ముందు రావాలి, నీ పేపర్లో ముందు రావాలని జరుగుతూ ఉంటుంది. ఎక్కడ గల్లీలో కూడా ఒక కార్యక్రమాన్ని జరిగితే మనం తెల్లారి పేపర్లో వేసినట్లయితే ఆ యొక్క పేపర్కు స్పందన అయితే మరి ఆ విలేకరి గొప్పతనము. మనం ఎంత చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసినా మనం లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా ఒకవేళ మనము విలేకరులకు సంప్రదించండి, విలేకరులు చెప్పండి కార్యక్రమాన్ని చేస్తే మనం ఎంత చేసినా నీటిలో వేసినా పన్నీరు వస్తుంటువంటిది. అందుకనే ఈరోజు విలేకరుల యొక్క ఈ దేశంలో ఎంత పాత్ర ఉందంటే చెప్పుకోలేనంత పాత్ర ఉంది. గన్నుతోని చేయలేని పని ఈరోజు పెన్నుతోటి చేస్తున్నాము అంటే పెన్నుతోటే సాధ్యపడుతుంది. కాబట్టి నా యొక్క విలేకరుల సోదరులు 30 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఏదో ఒక ప్రకటన చేసి ఈరోజు హైలైట్ చేసినందుకు మా యొక్క విలేకరులకు ముఖ్యంగా విలేకరుల సన్మాన కార్యక్రమం కాబట్టి వాళ్ళకు ముఖ్యంగా నా ఎంఆర్పిఎస్ కార్యకర్త. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి విడుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీ కెనాల్ ద్వారా ఈ నెల 7 ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రైతుల సాగునీటి సౌకర్యార్థం నీటిని విడుదల చేశారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి అన్నదాతలు ఆనందంగా పనులు చేసుకుంటున్నారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి రైతుల సాగునీటి వసతి కోసం ఈ నెల 7న నీటిని విడుదల చేశారు. లక్ష్మీ కెనాల్ 35 కిలోమీటర్ల మేర ప్రవహించి 63 చెరువులను నింపుతుంది. బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని ముప్కాల్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల పరిధిలోని 63 చెరువులు నీటి కలతో దర్శనమిస్తున్నాయి. కెనాల్ పారకంతోనే చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. దీనికి తోడు వర్షాలు పడటంతో చెరువులు మత్తడి దూకాయి. ఖరీఫ్, యాసంగి సాగుకు సాగునీటి డోకా లేకుండా పోయింది. ఆయకట్టు పరిధిలో భూగర్భ జలాలు పెరిగి సాగునీటి సమస్య ఉండదని రైతులు అంటున్నారు. ఇప్పటికే శ్రీరామ్ సాగర్ సగం వరకు నీరు చేరింది. ఎగువ భాగంలో కురుస్తున్న వర్షం నీరు కాస్త ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో బాల్కొండ నియోజకవర్గ రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులో నిమగ్నమయ్యారు. అల్పపీడన ప్రభావంతో మొన్నటి వరకు కురిసిన వర్షాలు మళ్లీ ముఖం చాటేశాయి. దీంతో జిల్లాలో 2 రోజుల నుండి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజల సౌకర్యార్థం నూతన పంచాయతీలకు మోక్షం కలిగింది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలు, మండలాలు, పంచాయతీలకు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నిజామాబాద్ జిల్లా పరిధిలోని రూద్రూర్, కోటగిరి మండలాల్లో పలు గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్నటి వరకు ఒక పంచాయతీలో విలీనంగా ఉన్న గ్రామాలకు స్వంత పంచాయతీ హోదా రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రూద్రూర్ మండలంలోని కొందాపూర్ను నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు అంబం గ్రామ పంచాయతీతో కలిసి ఉన్న కొందాపూర్ ప్రస్తుతం ప్రత్యేక జీపీగా మారనుంది. యశస్విని సాహితీ సమితి ఆధ్వర్యంలో గ్రంథ త్రయావిష్కరణ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గ్రంథకర్తకు స్వర్ణ కంకణ ప్రదానం చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని శ్రీ బాలాజీ ఏసీ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం రోజు యశస్విని సాహితీ సమితి ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో గ్రంథ ఆవిష్కరణ మహోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విశ్వవిఖ్యాత నటులు, దర్శకులు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ తనికెళ్ల భరణి, సభాధ్యక్షులు, పూర్వ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి పాల్గొన్నారు. ఈ అంకిత ఉత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీ యశస్విని ప్రపంచ పద్య కవిత విపంచి బాసర జ్ఞాన సరస్వతి చరణారవిందములకు తిరుపతి వెంకట కవుల నానారాజ సందర్శనం సాహిత్యం డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మకి సంస్కృత ఆంధ్ర విద్యుత్ కవి అష్టావధాని రమణీయ పద్య ప్రకాశం సాహితీ సాంస్కృతిక బంధు డాక్టర్ కెవి రమణాచారికి విశ్రాంత ఐఏఎస్ కు అంకితం చేశారు. ఈ సందర్భంగా యశస్విని పురస్కారాలు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ అందజేశారు. సాహితీవేత్తల మధ్య కార్యక్రమం జరిగింది. నమస్కారం. యశస్విని సాహితీ సమితి 2 దశాబ్దాల క్రితం పద్యాన్ని రక్షించుకోవడం కోసం, అలాగే పద్య పరివ్యాప్తి కోసం ఏర్పడినటువంటి సంస్థ. ఈ సంస్థ 2 దశాబ్దాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహించింది. అందులో భాగంగా అష్టావధానాలు, జంట అష్టావధానాలు, కవి సమ్మేళనాలు, బాలకవి సమ్మేళనాలు, అలాగే శతక ధారణా సభలు, పద్యపఠన పోటీలు, గ్రంథావిష్కరణ సభలు, ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించింది 2 దశాబ్దాలుగా యశస్విని సాహితీ సమితి. అయితే ఈరోజు శ్రీ యశస్విని ప్రపంచ పద్య కవితా విపంచి అనే పేరుతో ఒక దానికి నేను ప్రధాన సంపాదకత్వం వహించినాను. ప్రపంచం నుండి 180 మంది మహాకవులు చెరి పరిపద్యాలు శ్రీ యశస్విని అనే మకుటంతో ఈ గ్రంథంలో రచించడం జరిగింది. అలాగే 2వ గ్రంథము తిరుపతి వెంకట కవుల నానారాజ సందర్శనం సాహిత్యానుశీలనం, కిం కవీంద్ర ఘటా పంచాననులు, అద్యతనాంధ్ర కవి ప్రపంచ నిర్మాతలు, అవధానయుగ స్థాపకులైనటువంటి తిరుపతి వెంకట కవుల నానారాజ సందర్శనం మీద నా ఎంఫిల్ పరిశోధన. అది 2009వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి నాకు ఎంఫిల్ పట్టా లభించింది. అలాగే 3వ గ్రంథం రమణీయ పద్య ప్రకాశం, తెలుగు సాహిత్యం అమూల్యమైనటువంటి నైతిక విలువల్ని, అలాగే వ్యక్తిత్వ వికాసాన్ని అందించేటటువంటి సాహిత్యాన్ని అందించింది. అది ప్రాచీనమంతా పద్యం కాబట్టి ఆ పద్యాల్లో అమూల్యమైనటువంటి విషయాలున్నాయి. ఆ అమూల్యమైనటువంటి ఆ పద్య రత్నాల్ని ఏర్చి కూర్చి అష్టోత్తర శతంగా 108 పద్యాలుగా ఈ పద్యాలకు అమూల్యమైనటువంటి ఈ పద్యాలు, తెలుగు సాహిత్యంలోని ఈ పద్యాలకు నేను వ్యాఖ్యానం రాయడం జరిగింది. ఇది రమణీయ పద్య ప్రకాశం. ఈ 3 గ్రంథాలు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తనికెళ్ల భరణి గారు, ఇతర అతిథుల ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, సాగి కమలాకర శర్మ గారు, ఇలాంటి మహామహుల చేతుల మీదుగా ఆవిష్కరింపబడడం ఈ రోజున ధన్యము. చాలా ధన్యవాదాలు. మొదటిది శ్రీ యశస్విని బాసర జ్ఞాన సరస్వతికి అంకితమైతే, అలాగే 2వది తిరుపతి వెంకట కవుల నానారాజ సందర్శనాన్ని నాకు అవధాన కవిత్వాన్ని నేర్పి నన్ను ఇంతటివాడిగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏసీబీకి దొరికిన సొమ్మును మున్సిపాలిటీకి అప్పగించాలి, అక్రమాల అడ్డాగా మారిందని అర్బన్ ఎమ్మెల్యే ఆరోపణ. ప్రముఖ సమాజ సేవకుడు రాజారెడ్డి అస్తమయం, నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి.
పైడి చూపులు ఎటువైపు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం. ఆర్మూర్లో బోధన్ ఎమ్మెల్యే పాల్గొనడంతో అనుమానం. మూడు దశాబ్దాల పోరాటంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనది. బాన్స్వాడ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సన్మానం. చిగురించిన ఆశలు. లక్ష్మీ కెనాల్ ద్వారా నిండిన చెరువులో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.